హాయ్ అండి. ఈరోజు సమోసా రెసిపీ చూపిస్తున్నానండి. బట్ చిన్న డిఫరెంట్ లుక్‌నిచ్చాను అంతే, పిల్లలు ఇష్టపడతారని. సో ఏం లేదండి, సింపుల్‌గా మనము మైదా పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, వాము, నువ్వులు వేసేసుకొని, వాటర్ వేసుకొని మనము చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం అందులో స్టఫింగ్ కోసము నేనైతే ఫస్ట్ కొంచెం అల్లము, పచ్చిమిర్చిని బాగా ఇలా దంచుకున్నానండి. ఇలా దంచుకుంటే కచ్చాపచ్చాగా బావుంటుంది. తర్వాత మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, సోంపు వేసుకొని వేపుకోవాలి. తర్వాత దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని వేపుకోవాలి. అది పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి కొన్ని బఠానీ, అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మనము వేపుకోవాలండి. దీంతో తర్వాత కారము, ఉప్పు, కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనము ఉడకబెట్టుకున్న పొటాటో స్మాష్‌ని వేసుకోవాలి. వీటంతటి కూడా కలిసేటట్టు మనము కలుపుకోవాలండి. వన్స్ ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అంతే. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం పిండి బాగా నానింటుందండి. సో మనం ఒక చిన్న చపాతీ ఉంటమేని తీసుకొని మనము బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్‌ని కట్ చేసుకోవాలండి అంతే. దీన్ని ఇప్పుడు 4 పీసెస్‌గా చేసుకున్నాను. సో పిల్లలు ఇలా ఇష్టపడతారని చెప్పి రెగ్యులర్‌గా ఉండే సమోసా స్టైల్‌లో కాకుండా దీన్ని ఒక చిన్న స్క్వేర్ షేప్‌లో కొంచెం డిజైనింగ్‌గా చేశాననమాట. ఇదైతే ఇంకా చాలా సింపుల్ అండి. ఈ సమోసా షేప్ కంటే కూడా ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈజీగా కూడా అయిపోతుందండి. సో 4 సైడ్స్ ఇందాక చూపించినట్లు మడిచేస్తే మనకు ఇలా స్క్వేర్ లాగా వచ్చేస్తుందనమాట. సో లుక్ అనేది చాలా బాగా అనిపించిందండి. సో అంతే, ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా 4 సైడ్స్‌ని మడిచేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు ఈ సమోసాస్ అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత ఆయిల్‌ని హీట్ చేసేసుకొని మనము ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటే మన ఈ సమోసాస్ అనేవి అయిపోతాయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో ఆలు స్టఫింగ్ కూడా చాలా బాగుంది. మసాలాస్ అన్నీ కూడా కుదిరి, సో ఇలాగా చేసి పెడితే పిల్లలు కూడా కొంచెం కొత్త వెరైటీ అనుకొని మంచిగా తింటారనమాట. సో ఇంట్లో చేసుకునేవి చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి ఎన్ని తిన్నా కూడా పెద్దగా అనిపించేదనమాట. చాలా బాగుంటుంది. సో చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉన్నాయండి సమోసాస్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.